హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయి 2 రోజులు అవుతుంది. బట్ కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. సో నేను మాట్లాడుతుంది ఫస్ట్ నిఖిల్ గురించి. సో నిఖిల్ అనేది ఒక పోస్ట్ అప్లోడ్ చేసిండు. అది వచ్చేసి మనకు రామ్ చరణ్ గారు ఇంకా నాగార్జున గారు ఏదైతే మనకు విన్నింగ్ మూమెంట్ అనౌన్స్ చేసి ట్రాఫీ అయితే చేతికిస్తారు కదా. సో ఆ ఫోటో అప్లోడ్ చేసి దాని కింద ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ Telugu season 8 was Nikhil Malyakal. His hard work, dedication and consistent performance throughout the season earned him the title. Nikhil was known for his calm and strategy approach, winning the hearts of viewers with his positive attitude and strong gameplay అంటూ మనకు పోస్ట్ అనేది పెట్టిండ్రు. దాని తర్వాత నిఖిల్ తర్వాత నబీల్, సీత, పృథ్వీ ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ అభినవీన్ కానీ వీళ్ళందరూ అనేది పోస్ట్ చేసిరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ శేఖర్ భాషతో చూడొచ్చు. సమ్ ఫన్ మూమెంట్స్ ఆన్ ఫినాలే, ఐ విల్ మిస్ యూ ఆల్ అంటూ సీత అనేది కొంచెం ఎమోషనల్గా అయితే 6 పోస్టులు పెట్టిరు. సో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద నడుస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నబీల్కి ఒక వచ్చేసి మై డియర్ ఐఎమ్ నబీల్ ఆఫ్రిది, యాజ్ ఐ రోట్ ఆన్ ద కార్డ్ యు ఆర్ ఆల్వేస్ ఎ విన్నర్ ఫర్ మీ, సతా వెల్ ప్లేడ్ షేర్ అంటూ ఒక షేర్ పాట పెట్టి దానికైతే మన సీత గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అభయ్ నవీన్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది అనుకుంటా. 3 బ్యూటిఫుల్ సోల్స్, నబీల్ ఆఫ్రిది, ప్రేరణ అండ్ కిరాక్ సీత, థ్యాంక్స్ టు బిగ్ బాస్, ఒక బ్రదర్ అండ్ 2 సిస్టర్ ఇచ్చినందుకు అంటూ ఇలాంటి ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఇంకా గ్రూప్ ఫోటో కూడా షేర్ చేసిరు. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంది అంటూ కూడా. సో అదైతే జరిగిన ముచ్చట. ఇంకా నిఖిల్ డిజర్వింగ్ కంటెస్టెంట్, ఆల్రెడీ విన్ అయిండు, ప్లస్ 55 lakhs ప్లస్ ఒక కార్ కూడా పట్టుకపోయిండు. సో దానికి డిజర్వింగా కాదా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా గౌతమ్ రన్నరప్ అవ్వడం, ఇంకా నబీల్ టాప్ 3 అవ్వడం అనేది కొంచెం మీకు ఎలా అనిపించింది, ఓకేనా లేదా అని అనిపించిందా లేదా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ, బిగ్ బాస్ సీజన్ OTT 2 లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.